హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు రెసిపీ వచ్చేసి గ్రీన్ ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేశానండి. మార్నింగ్ లంచ్ బాక్స్‌కి అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. హడావిడి లేకుండా సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. ముందుగా దానికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని, ఒక గుప్పెడు కొత్తిమీర అయితే బాగా వాష్ చేసుకొని, కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలా. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలా. ఒక రెమ్మ లేదా ఒక 2 రెమ్మలైతే. మీరు ఎక్కువ క్వాంటిటీ రైస్ తీసుకుంటే ఈ క్వాంటిటీస్ అన్నీ కూడా డబుల్ చేసుకోవాలండి. నేనైతే గ్రీన్ చిల్లీ ఒక 2 తీసుకుంటున్నానండి కారానికి తగ్గట్టుగా. కొంచెము పుదీనా కూడా చేసుకోవాలా. తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకొని ఈ మొత్తం అయితే కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూను, లేకుంటే అల్లము వెల్లుల్లి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను పేస్ట్ అయితే యాడ్ చేస్తాను. ఒక పావు స్పూన్ జీరా కూడా వేసేసుకొని, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వేసేసుకొని మొత్తం అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలా. ఇలా మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ అయితే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్‌లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలా. ప్యాన్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెము 1 మీడియం సైజ్ ఆనియన్ అయితే యాడ్ చేస్తున్నానండి నేను. ఇలా ఆనియన్స్ వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా అయితే మనము ఫ్రై చేసుకోని అవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మన పేస్ట్ ఉంటది గదా! ఆ పేస్ట్ మొత్తం కూడా యాడ్ చేసేయాలి. గ్రీన్ పేస్ట్ మొత్తము యాడ్ చేసేసి మొత్తం అయితే పచ్చి వాసన పోయేంత వరకైతే బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన ఉంటే రైస్ అనేది అస్సలు బాగుండదు. ఈ మొత్తము లో ఫ్లేమ్‌లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ పచ్చి వాసన పోయేంత వరకైతే బాగా ఫ్రై చేసేసుకోవాలా. ఈ మొత్తం పచ్చి వాసన పోయిన తర్వాత అయితే మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ అయితే మొత్తం అయితే పగలగొట్టేసి తీసేసుకోవాలా. ఇలా తీసుకొని ఇలాగే ఒక 2 మినిట్స్ అయితే వదిలేసేయాలి. ఇలా వదిలేసిన తర్వాత మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలా. మొత్తము పచ్చి వాసన పోయేంత వరకు అయితే మొత్తము ఎగ్స్ కూడా బాగా ఫ్రై అయిపోవాలండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకుంటూ ఉండాల. ఇలా ఒక నిమిషము తర్వాత మళ్ళీ చూస్తే మనకి బాగా ఉడికిపోయింది కదా! ఇప్పుడు చూస్తే పొడి పొడిగా బాగా వచ్చేసింది కదా! ఈ మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా రుచికి సరిపోయేంత ఉప్పు, ఇంకా కొంచెము ఒక పావు స్పూన్ పసుపు వేసేసుకోవాలా. తర్వాత కొంచెము గరం మసాలా, ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలా. ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. మొత్తం వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా. ఇవన్నీ బాగా కలిపేసుకొని మొత్తం మనకి బాగా కలిపాయి కదా! ఇలాగా మొత్తం అయితే బాగా కలర్ కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో గ్రీన్‌గా. మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా అయితే నేను రైస్ అయితే ఉడికించి పెట్టుకున్నానండి. మామూలు రైసే తీసుకుంటున్నాను. 1 కప్ రైస్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. నేను తీసుకున్న క్వాంటిటీస్ అన్నీ కూడా కొంచెమే తీసుకున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే మొత్తం కూడా డబుల్ చేసుకోవచ్చు. ఇలా రైస్ మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలా. ఇలా కలిపేసుకొని ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్.